ఈ ప్రెస్ మీట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రి పట్టణంలో ఒక క్రైస్తవ అసోసియేషన్ అనేటువంటిది, గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ అనేటువంటిది ఇది మేము ప్రారంభిస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. క్రైస్తవ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి, కానీ ఆయా అసోసియేషన్స్ పొలిటికల్ పార్టీలతో మరి కొమ్ము కాస్తున్నందున, పొలిటికల్ పార్టీతో అడాప్ట్ అయ్యి ఉన్నందున మరి ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది మరి కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఇది ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ గా లేదు, ఇది క్రైస్తవుల పక్షంగా మరి ఉండేటువంటి ఆర్గనైజేషన్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, అలాగే కాకుండా మరి ఆ జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులపై జరిగేటువంటి దాడులను మరి తీవ్రంగా ఖండించడం, క్రైస్తవ హక్కుల పరిరక్షణ కొరకు ఇది ముఖ్యంగా పనిచేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మరి తూర్పుగోదావరి జిల్లాలో, పాత తూర్పుగోదావరి జిల్లాలో మరి క్రైస్తవులపై ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవి బయటకు రావట్లేదు, సోషల్ మీడియాలో మాత్రమే మనకి కనబడుతున్నాయి. మరి ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో అంటే గత వారం మరి సామలకోటలో ఒక చర్చిలో చిన్నపిల్లల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగితే, ఆ కార్యక్రమంలో కొంతమంది మతోన్మాదులు ఆ చర్చిలోకి చొరబడి మరి అక్కడ అల్లరి చేసి పిల్లలందరినీ భయభ్రాంతులు చేసి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద దోషణ మాటలు మాట్లాడి వారందరినీ చెదరగొట్టి ఆ ప్రోగ్రామ్ ను పాడు చేసినటువంటి సందర్భం గత 5-6 రోజుల క్రిందట మరి జరిగిందన్న విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మరి ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు, అంటే ఇంచుమించు నెల 10 రోజులు అవుతుంది, మరి ప్రముఖ క్రైస్తవ సువార్థికుడు బిజినెస్ మ్యాన్ అయినటువంటి ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి పట్టణంలో దొరికింది. ఈ విషయం మీ అందరికీ మరి తెలిసది. 4th బ్రిడ్జ్ హైవే ప్రక్కన దొరికినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలిసింది. వారి మృతి ప్రభుత్వాలు ప్రధానంగా ఇది ప్రమాదంగా వారు వెల్లడి చేశారు ప్రభుత్వాలు. కానీ క్రైస్తవ లోకం అంతా కూడా, యావత్ క్రైస్తవ లోకం అందరూ కూడా ఇది హత్యగా భావిస్తూ ఉన్నారు. చాలా అనుమానాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వాన్ని మేము వినయంగా కోరుతున్నాం, మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి మరి చక్కటి నివేదికను మీరు ఇచ్చి నిజాలు మరి బయటపడవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం మరి దీన్ని ప్రత్యేకంగా ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకుని చనిపోయిన తర్వాత మరి చాలా మంది చాలా రకాలుగా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఈ యొక్క అనుమానాలు అన్నిటికీ కూడా అయినంత మట్టుకు మరి ప్రభుత్వం వారు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవాలు ప్రజల ముందుకు తీసుకురావాలని చెప్పేసి కోరుకొని ఉంటున్నారు. మరి ఈ మధ్య మరి ఈ విషయంలోనే ముఖ్యంగా అజయ్ అనే ఒక పాస్టర్ గారిని మరి అరెస్ట్ చేయడము, మరి జైలు పంపించడం జరిగింది. మరి ఈ రకంగా కొంతమందిని కొన్ని రకాలుగా ప్రభుత్వం వారు ఇబ్బంది పెడుతున్నందు వల్ల పాస్టర్లు భయాందోళన అయిపోయి వారు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. స్వేచ్ఛ లేకుండా పోతుంది. మరి నిన్నటి దినాన అమెరికాలో ఉంటున్న రాజా బోడా అని ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఆయన మంచి మీడియా విషయాలు చాలా మటుకు క్రైస్తవులకు సహాయం చేస్తుంటాడు. మరి మన రాజమండ్రిలో ప్రఖ్యాతిగాంచిన జాన్ వెస్లీ గారు మీకు అందరికీ తెలిసిందే. ఆ జాన్ వెస్లీ గారి యొక్క భార్య కూడా దీంట్లో భాగస్వామ్యం ఉందని చెప్పడం చాలా విచారకరమైన విషయము. ఒక స్త్రీకి ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధం లేదు అసలు, కానీ ఆ రీతిగా ఆమెను అనడం అనేది ఇస్తున్నారు. కాబట్టి ఇంకా పాస్టర్లను నమ్మకుండా చేసే ప్రణాళిక ఎవరైతే చేస్తున్నారో దయచేసి వారు విరమించుకొని మరి మాకు స్వేచ్ఛను కల్పించాలని చెప్పేసి ఈ యొక్క గ్రేటర్ రాజమండ్రి క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున వారిని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇలాంటి దాడులు ఇంకా చాలా జరగబోతున్నాయి అనుకుంటున్నాం మేము. ఎందుకనగా
వాళ్ళు చెప్పిన మాటలను బట్టి అయినంత మట్టుకు దయచేసి మేము కూడా ఈ దేశంలో భాగస్తులమే. మా బైబిల్ గ్రంథంలో హిందూ దేశం అందరూ కూడా మరి క్రైస్తవులను ఎంతగానో ప్రోత్సహించి మరి ఈ యొక్క ఉదయకాల సభలో మా యొక్క బాధను మీరు అర్థం చేసుకొని మరి అనేక మందికి తెలియజేస్తారనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడి ఉంటుంది. మరి ఇంతవరకు గులాం మార్టిన్ గారు ఆయన చేస్తున్న కార్యక్రమం గురించి చాలా చక్కగా వర్ణించినారు. మరి అంతేకాకుండా అన్ని డినామినేషన్స్ అంటే ఇండిపెండెంట్, లూథరన్, బ్యాప్టిస్ట్, అన్ని సంఘాలు కూడా దీంట్లో మెంబర్షిప్ కావాలని కోరుకుంటున్నాం. ఇందులో ఎందుకంటే ఇది ఏదో పదవుల కోసం లేకపోతే ఏదో గుర్తింపు కోసం ఈ అసోసియేషన్